నాకున్నటువంటి వ్యసనాలన్నింటినీ తొలగించాను. సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ అంటే తప్పకుండా నటరాజస్వామి విగ్రహానికి పూజ చేసి డాన్స్ చేయాలి, ఎంత పెద్ద హీరో అయినా కానీ. ఎప్పుడైతే నా దేవుడిని నేను నమ్ముకున్నానో సినిమా షూటింగ్స్ నేను చేయడం మానలేదు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి విద్య అది ఒకటే, వ్యాపారం చేయలేను, ఉద్యోగం చేయలేను, ఏం చేయలేను, నాకు ఇంకేం తెలియదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమా షూటింగ్లో ఎంత పెద్ద హీరో అయినా ఉండని తప్పకుండా నిలువబడి చక్కగా ప్రార్థన చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసేవాడిని. అన్ని జనుల మధ్యలో ఆయన నామాన్ని నేను గణపరచడం స్టార్ట్ చేశాను. అన్ని జనుల మధ్యలో ఆయన నేను దేవుని బిడ్డనని చెప్పుకునేదానికి నేను సిగ్గుపడలేదు. అప్పుడు నా దేవుడు ఆయన గణపరచు వారిని ఆయన ఏం చేస్తారంటే ఆయన గణపరచడం నన్ను స్టార్ట్ చేశారు. హల్లెలూయా. అప్పుడు 300 మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళందరినీ నా దేవుడు పక్కకి నెట్టివేసి ఆట అనేటువంటి ఒక డాన్స్ షోకి జడ్జిగా నాకు అవకాశం ఇచ్చాడు నా దేవుడు. హల్లెలూయా. నాలో ఉన్నటువంటి అలవాట్లను నేను మానుకున్నానమ్మా. నాలో ఉన్నటువంటి ఈ కోపాలు, ద్వేషాలు, అహంకారము, ఈ తలంపులన్నిటిని నేను మానుకొని అందరితో సంతోషంగా కలిసి ఉండడం, ప్రేమగా మాట్లాడడం. ఎందుకంటే నా దేవుడు నన్ను క్షమించాడు, నేను ఇతరులను క్షమించాలి. నా దేవుడు నన్ను ప్రేమించాడు, ఇతరులు నేను ప్రేమించాలనేటువంటి రెండు తప్పితే ఇంకేం లేదు నాకు. అక్కడి నుంచి అనేక మంది హీరోలతో, హీరోయిన్లతో, డాన్సర్లతో నేను ప్రేమగా ఉంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దాంట్లో దాదాపు 2016 సంవత్సరం వరకు 80 మందిని యేసు క్రీస్తు వైపు నేను త్రిప్పగలిగానంటే అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చర్చికి రండి అని వాళ్ళకి చెప్పలేదు, బైబిల్ చదవండి అని వాళ్ళకి చెప్పలేదు. నా దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేను వాళ్ళని ఆ విధంగా ప్రేమించాను. నా దేవుడు నన్ను ఎలా క్షమించాడో నేను కూడా వాళ్ళని క్షమించి ఆ విధంగా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళే తెలుసుకొని ఈరోజు నాకన్నా ముందుగానే వాళ్ళు సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఆ విధంగా నా జీవితాన్ని మార్చినటువంటి నా దేవుడు నాకు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి నన్ను ఒక మంచి స్టేజ్లో, ఒక మంచి పొజిషన్లో, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కనీసం 30% మంది గుర్తుపట్టేటువంటి ఒక గుర్తింపు నా దేవుని ద్వారా నేను పొందుకున్నానమ్మా. నా శక్తి, నా టాలెంట్, నా బలం ఏది కాదు, అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే. హల్లెలూయా. అది కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే నన్ను రక్షించుకున్నాడు. దాని తర్వాత నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉండగా పచ్చి విగ్రహ ఆరాధికురాలైనటువంటి నా తల్లి ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. నా తండ్రి యేసుక్రీస్తు ఫాలోవర్గా ఉన్నారు. నా సహోదరులు యేసుక్రీస్తు బిడ్డలుగా, యేసుక్రీస్తు సేవకులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబము సమస్తము కూడా ఆయన మొత్తాన్ని క్లీనప్ చేసి ఆయన సన్నిధిలో కూర్చుని పెట్టుకున్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2016 వరకే నేను ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో గొప్ప డాన్స్ మాస్టర్గా ఉండడమే. ప్రభువుని నమ్ముకోవడం, ఆశీర్వాదం కావాలి కదా. ఏం కావాలి ప్రభువుని నమ్ముకుంటే? బ్లెస్సింగ్. ఒక వైన్ షాప్ ఉంటే 1 సంవత్సరం కల్లా నాకు 4 వైన్ షాపులు కావాలి. బ్లెస్సింగ్ అండి. తిరిగి నా దేవుడు నాతోటి మాట్లాడాడు. ఆ వాక్యం ఏంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి మా ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఏం పాటలమ్మా? ఐటమ్ సాంగ్స్, రొమాన్స్ సాంగ్స్, డూయెట్స్ అయ్యే చేస్తున్నాను కదా. అయితే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవయవాలని, ఈ శక్తిని, ఈ తెలివిని, జ్ఞానాన్ని దేనికి వాడుతున్నానంటే దుర్నీతికి సాధనముగా వాడుతున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇక్కడ వినేటువంటి వాళ్ళు, బ్రదర్ పలాని సినిమా చూసినా లైఫ్ మారిపోయింది బ్రదర్ అని ఎవరైనా చెప్పగలరా? ఉన్నారు ఎవరన్నా? బ్రదర్ ఎనీవన్? పోనీ అమ్మా మీలో బ్రదర్ పలాని సీరియల్ చూసినా లైఫ్ మారిపోయింది బ్రదర్ చెప్పండి అమ్మా. ఎవరన్నా చెప్పండి అమ్మా. ఎవరు లేరా? ఒక్కరు కూడా మారలేదా? అత్తా కూడల సీరియల్ చూసి చెప్పండి అమ్మా. సాతాను బిడ్డలుగా ప్రివ్యూ లెక్కలో ఉన్నాం కదా, శక్తిగా ఉన్నాం కదా, బలంగా ఉన్నాం కదా. సో ఆయన ఇచ్చినటువంటి బలంతో మనము ఆయన సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి. నేనైతే అదే కోరుకుంటాను ఎప్పుడు కూడా. ఆయన సన్నిధిలో మనము ఉత్సాహంగా, బలంగా ఉన్నట్లయితే ఆయన మనకి ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు బలాన్ని, రెట్టింపు ఆదరణ మనకిచ్చి పంపుతారు. హల్లెలూయా. అప్పుడు మనం పోయినప్పుడు బయట అన్ని సాతాను శక్తులతో మనం పోరాడేదానికి శక్తిని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. లేదంటే ఇక్కడ నువ్వు డల్. ఎందుకంటే మన పక్కన ఎప్పుడు లెఫ్ట్లో ఒకడు ఉంటాడు. ఎవరు? రైట్ సైడ్లో దేవుని శక్తి, దేవుని కాపుదల, దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతోటే ఉంటాడు. అదే విధంగా లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు ఒకడు ఉంటాడు. ఎందుకు నువ్వు హల్లెలూయా చెప్తావు? అవసరమా నీకు?
కూర్చో కామ్గా అంటా ఉంటాడు ఆయన పక్క నుండి, లెఫ్ట్ సైడ్లో ఉండి. సో మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన దేవునికి సమయాన్ని ఇవ్వాలి, మన దేవునికి మన చెవులు ఇవ్వాలి, మన దేవునికి మన శక్తిని అంతా ఉపయోగించాలి. హల్లెలూయా. సో నాకు అది చాలా ఇష్టం అమ్మా. నేను దేవుణ్ణి చాలా శక్తిగా ఆరాధిస్తాను, స్తుతిస్తాను, శక్తి ఉన్నంత వరకే. తర్వాత మనం చేయగలమా? అప్పుడు అనిపిస్తుంది దేవుని, అబ్బా ఇప్పుడు ఆరాధించాలని. ఎప్పుడు? 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు లేచి చర్చికి బరిగియాలయ్యా. ఎవరు తీసుకుపోరు మిమ్మల్ని మంచంలోనే వదిలిపెట్టి అప్పుడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.